కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. వేతనాలు జీతభత్యాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 8వ వేతన సంఘానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఈ కొత్త కమిషన్ ఏర్పాటుకు ఏడాది కాలం ముందు నుంచే సలహాలు స్వీకరించనున్నారు. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వేతన సంఘాన్ని ఏ తేదీన ఏర్పాటు చేస్తారో స్పష్టం కాలేదు. ఈసారి ఫిట్మెంట్ 2.57 రెట్లకు బదులు 2.86 రెట్లు ఉండొచ్చనే అంచనాలు వస్తున్నాయి. ఒకవేళ ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే మూల వేతనం, హౌస్ రెంట్ అలవెన్సులు కలుపుకొని జీతభత్యాల్లో భారీ పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. వేతన సంఘం ఏర్పాటయ్యాక అది చేసే సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల జీతభత్యాలు పెరగనున్నాయి. 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 ఏడాదిలో ముగియనుంది. స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఏడాది నుంచి ఇప్పటిదాకా 7 సార్లు వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. చివరిసారిగా 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. 7వ పే కమిషన్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటుకు ఏడాది కాలం ఉంది. ఈలోపే పూర్తి స్థాయిలో సలహాలు స్వీకరించడానికి సరిపడా సమయం ఉండటం కలిసొచ్చే అంశం. జీతభత్యాలు, వేతనాలు, అలవెన్సులు, కరువు భత్యం, ఇతర లబ్ధి ప్రయోజనాలను నిర్ణయించడంలో పే కమిషన్దే కీలక పాత్ర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో పే కమిషన్ విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతుంది. తగు సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది. ఏడో పే కమిషన్ ను 2014లో ఏర్పాటు చేయగా అది 2016 జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫారసులను అందజేసింది. 7వ వేతన సంఘం గత వేతన విధానాల్లో సంస్కరణలు తెస్తూ జీతభత్యాల లెక్కింపులో సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది. నెలకు కనీస వేతనం 18,000 ఉండాలని, గరిష్ట వేతనం 2.5 లక్షలు ఉండాలని సిఫారసు చేసింది. మూల వేతనంతో పోలిస్తే చేతికొచ్చే జీతం 2.57 రెట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది. కనీస గ్రాట్యుటీ చెల్లింపు 20 లక్షలు ఉండాలని సిఫారసు చేసింది. అంతకుముందు 2006 సంవత్సరంలో వచ్చిన 6వ పే కమిషన్ నెలకు కనీస వేతనం 7,000, గరిష్ట వేతనం 80,000 చెల్లించవచ్చని సిఫారసు చేసింది. జీతభత్యాలను పెంచుతూ 8వ కమిషన్ ఇచ్చే సిఫారసులతో దాదాపు 1/2 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేస్తోంది కేంద్రం. వీరిలో రక్షణ శాఖతో పాటు ఢిల్లీ రాష్ట్ర పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. అంటే ఫిబ్రవరి 5న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై తాజా పే కమిషన్ ఏర్పాటు వార్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడతో మోదీ సర్కార్ పే కమిషన్ ఏర్పాటుపై హడావిడిగా నిర్ణయం తీసుకుందనే వార్తలొచ్చాయి. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల జీతభత్యాల సవరణకు ప్రతి 10 ఏళ్లకు పే కమిషన్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలా వరకు పే కమిషన్ సిఫారసులను పరిగణలోనికి తీసుకుని రాష్ట్రాలు సైతం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై ఓ నిర్ణయానికొస్తాయి.